కొద్దీ దొంగలు దోచుకుపోతా ఉంటారు. పార్టీ వాళ్ళే అయ్యి ఉండొచ్చు, లేదా వేరే పార్టీ వాళ్ళే ఉండొచ్చు. ఇప్పుడు కిందసారి కూడా జరిగింది అదే కదా, ఎత్తుకుపోతున్నారు కానీ తేల్చాల పాలసీ. ఇప్పుడు అట్లా కాకుండా పాలసీ ముందు తేల్చేయడం వల్ల ఇక ఆ సిస్టమ్ ప్రకారం ఇసుక తవ్వుకుపోతూ ఉంటారు, కన్స్ట్రక్షన్స్ ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒకటి కన్స్ట్రక్షన్ జరిగిపోతుంటాయి, దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి వస్తుంది, దాంతో పాటుగా దాని మీద ఆధారపడి ఉన్నటువంటి 64 రంగాల వాళ్ళకి ఉపాధి వస్తుంది. ముందు మనుషులకి చేతిలో పని దొరికితే ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం మానేస్తారు. మీకు పని లేనప్పుడు కూర్చుని తిట్టుకుంటారు. జగన్కి మైనస్ అదే అయింది. జగన్ చేతికి డబ్బులు ఇస్తా ఉండేటప్పటికి పని మానేసి ఎక్కువ కూర్చున్నారు. కూర్చున్న దగ్గర నుంచి వాడేంటి ఇదేంటి అని మాట్లాడుకుంటే చివరికి జగనే వేస్ట్ అనుకుని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు 24 గంటల పనిలో ఉన్నారనుకోండి, అసలు ప్రభుత్వం గురించి ఆలోచించే తీరిక ఎక్కడ ఉంటుంది? అందుకని ఇదివరకు మనకి టి వెంకటేశ్వరరావు గారని విజయవాడ మేయర్గా ఉండేవాడు. 85 ఏళ్ళ వయసులో కూడా చాలా చాలా డెప్త్గా మాట్లాడతాడు అనమాట. కమ్యూనిస్టు సిపిఐ నుంచి గెలిచిన ఆయన. నాతో చాలా బాగా చనువుగా ఉండేవాడు. ఒకసారి నేను అడిగా, సార్ నాకు కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో ఈ విలాసాలు వినోదాలు యాక్సెప్టబుల్ కాదు కదా, మీరు ఎందుకు పార్కులకు బాగా డబ్బులు పెట్టేవాళ్ళు? అంటే నిరాడంబరంగా ఉండాలంట. విజయవాడలో పార్కులకు మంచి డబ్బులు ఇచ్చేవాళ్ళు, చక్కగా అప్పుడే మంచిగా తయారు చేశారు పార్కులు. రాజీవ్ గాంధీ పార్క్ కానీ రాఘవయ్య పార్క్ ఇవన్నీ బాగు చేయడం కానీ పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకు వాటికి అంతంత ఖర్చు పెడుతున్నారు మరి అని అడిగితే, నువ్వు ఇది నేను రాయడానికి కాదయ్యా, కాకపోతే మనసులో పెట్టుకో, భవిష్యత్తులో మాట్లాడుకోలే, నువ్వు పెద్ద అయిన తర్వాత ఇంకా